లైక్ హైదరాబాద్. హైదరాబాద్ అంటే బోనాలు. బోనాలంటే మనకు గుర్తుకొచ్చేది పోతురాజు. మన ముందు ఎవరున్నారంటే లాలాపేట్ బబ్లు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అసలు ఈ పోతురాజు అంటే ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? మాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? అంటే పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడు. అమ్మవారికి తమ్ముడు. అమ్మవారికి రక్షణతోటి అమ్మవారిని పుట్టింటికి తీసుకొస్తాడు. చరణకొల్ల పట్టుకొని అమ్మవారి బండి ముంగట ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారిని తీసుకొచ్చేదాన్ని పోతురాజు అంటారు. ఓకే. మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ ఏజ్ లో మీకు ఈ పోతురాజు గెటప్ వేయాలని మీకు ఎట్లా అనిపించింది? అంటే మాకు నేను చిన్నప్పటి నుంచి నాకు పోతురాజు అంటే వేయాలి అని చెప్పేసి చాలా ఒక ఆశ ఉండే. అయితే నేను ఇప్పటికి స్టార్ట్ చేసేసి 7 years అవుతుంది. 7 years కంప్లీట్ అయింది నేను పోతురాజు కాబట్టి. సో నేను మా ఇంట్లో ఇట్లా చెప్పకుండా చేయకుండా నేను పోతురాజు స్టార్ట్ చేశాను. అప్పుడు మీ ఇంట్లో ఏమనలేదా ఇలాగా? ఇంట్లో నేను వేసిన 2 years తర్వాత మా ఇంట్లో రివీల్ అయింది లైక్ నేను పోతురాజు వేస్తున్నా అని చెప్పేసి. అంటే 2 years దాకా మీరు చెప్పకుండా ఎలా ఉన్నారు ఇంట్లో? వాళ్ళకి ఎలా తెలియకుండా ఉంది? నేను ఎప్పుడు వేసుకున్నా ఫుల్ డ్రెస్ వేసుకుంటుండే లైక్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ కానీ అలా వేసుకొని నేను ఎట్లయినా లేట్ నైట్ వస్తుండే ఇంటికి వచ్చేటప్పుడు. సో వాళ్ళకి అంతా వాళ్ళు చూడకపోతుండే. నా రూమ్ లో నేను వెళ్ళి పడుకుంటుండే. మళ్ళీ మార్నింగ్ కాగానే లేచి వెళ్ళిపోతుండే ఇంట్లో నుంచి. సో 2 years తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈయన పోతురాజు వేస్తున్నది అని చెప్పేసి. అప్పుడు ఏమనలేదా మిమ్మల్ని? అప్పుడు ఇక కొంచెం భయపడ్డారు మమ్మీ డాడీ వాళ్ళకి ఇట్లా. కానీ ఇంకా నేనే మళ్ళీ ఏం కాదు మమ్మీ నేను ఆమె నమ్ముకొని వేస్తున్నా కదా అంత మంచిగా అవుతుంది అని చెప్పేసి నేనే వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంచెం ఓకే అయ్యారు. ఇప్పుడు మీకు ఈ పోతురాజు గెటప్ వేయాలని థాట్ అనేది ఎలా వచ్చింది? అంటే మీకు ఏమైనా గురువు ఉన్నారా లేకపోతే? అంటే నేను పోతురాజు చేయాలనే థాట్ అంటే నేను చిన్నప్పటి నుంచి మా ఇంటికాడ ఒక అంకుల్ వాళ్ళు ఉంటారు జ్ఞానేశ్వర్ అంకుల్ అని చెప్పేసి మా వస్తాది అని. సో వాళ్ళు పలరం వంటి తీయడం కానీ వాళ్ళు చూడడం కానీ నేను లైక్ మంచిగా అనిపిస్తుండే. ఫెస్టివల్ బోనాల్ ఫెస్టివల్ అంటే నాకు మంచి వైబ్ ఉంటుండే. సో నేను అట్లా చూసి నాకు ఇంకా పోతురాజు వేయాలి అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే. సో నేను అలా అనేసి నేను అంకుల్ దగ్గరికి వెళ్ళేసి జ్ఞానేశ్వర్ అంకుల్ అని మా ఇంటికాడ అంకుల్ దగ్గరికి వెళ్ళేసి అంకుల్ నేను పోతురాజు వేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను అడిగి అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసాను. ఫస్ట్ మీరు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? ఏజ్ నాకు అంత ఐడియా లేదు బట్ నేను 7 years ఆల్మోస్ట్ 7 years అయిపోయింది. సో నేను ఫస్ట్ పోతురాజు వేసింది గోల్కొండకి. గోల్కొండ. ఇప్పుడు గూగుల్లో లాలాపేట్ బబ్లు అనగానే మీ ఇంటి అడ్రస్ వస్తుంది. అది మీరే పెట్టించారా లేకపోతే ఎలా ఎందుకు వస్తుంది? అది నాకు అంత ఐడియా లేదు అసలు ఎవరు పెట్టారో అని తెలియదు. సో మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు సైరాజ్ అని పిట్ట అని చెప్పేసి. సో అతను వచ్చేసి అన్న ఇట్లా గూగుల్లో మీ పేరు టైప్ చేస్తే నీ లొకేషన్ మొత్తం నీ ఇన్స్టా ఐడి మొత్తం నీ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ వస్తున్నాయి అన్న అని చెప్పేసి చెప్తే నేను ఒకసారి ఇట్లనే టైప్ చేసి చూశాను లైక్ ఇది రియలా లేకపోతే ఫేక్ అని చెప్పేసి. నేను టైప్ చేసి గూగుల్లో టైప్ చేసి చూస్తే అది రియల్ అసలు. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా లొకేషన్ చూపిస్తుంది. అది మీ ఇంటి అడ్రస్ తెలిసిన వాళ్ళు అయితేనే పెడతారు కదా, బట్ మీకే తెలియదు అంటే ఎట్లా పాసిబుల్? అసలు నాకు తెలియదు. అంటే చాలా మంది వస్తుంటారు ఇంటికి అట్లా ఒకళ్ళు లొకేషన్ పెట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే లాలాపేట్ బబ్లు అంటే ఒక్క పేరే కదా ఉంటది, 2-4 పేర్లు ఉండవు కదా. సో ఆ పేరు కొట్టగానే మీ ఇంటి అడ్రస్ చూపిస్తుంది. అవును. అంటే లాలాపేట్ల నాకు ఒకటి ఏమనిపించింది అంటే నాది ఒకటి ఒక గుర్తింపు అనేది వచ్చింది. లైక్ ఒక 10 members కి చెప్పడానికి నాకు ఒకటి అనేది ఉన్నది అని నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ అది ఎలా వచ్చింది ఏందనేది ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు తెలియదు. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో నమ్మకంగా అంతా మంచిగానే ఉన్నారా? మీకు నమ్మక ద్రోహం అనేది ఇప్పుడు దాకా ఏం జరగలేదు? నమ్మక ద్రోహం అంటే ఇంకా చాలా అయినాయి, చాలా ఫేస్ చేసిన, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన. లైక్ అందరూ మంచిగానే ఉన్నారు నాతోటి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాతోటి ఉండే వాళ్ళు ఉండే. ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు ఎట్లా అంటే ఇంకా అందరు బ్యాక్ స్టెప్ అయిపోయారు. నాకు సపోర్ట్ అంటే ఎవరు లేకుండే. నేను ఒక్కనే ఫైట్ చేసిన చాలా. ఇంకా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన. అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి నేను ఒక్కనే ఇంకా ఫైట్ చేసుకొని మళ్ళీ బయటపడి ఇప్పుడు నేను బ్యాకప్ లో ఉన్నాను. మళ్ళీ బ్యాకప్. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, సో మీరు ఏమైనా జాతర బోనాలు స్టార్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఆషాఢం కదా, అంటే మా ఇంట్లో నుంచి కళ్యాణం చేయించుకొని నేను మా ఇంటికాడ నుంచి నేను పోతురాజు చేసి మొన్న రీసెంట్ గా నేను తొట్టెలది తీసిన మా ఇంట్లో నుంచి. తొట్టెల తీసి ఒక గ్రాండ్ గా అందరూ మా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసుకొని చేసిన. ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అవుతుంది. ఆషాఢం స్టార్ట్ అయినప్పుడు అయితే ఇంకా మేము గోల్కొండ నుంచి ఇక స్టార్ట్ చేస్తాం.
సో నేను ఒక 3 ఇయర్స్ నుంచి నేను గోల్కొండ నుంచి వేయడం ఆపేసాను. సో శ్రీ ఉజ్జయిని మహాకాళమ్మ టెంపుల్ సికింద్రాబాద్ అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను పోత్రా వేయడం. మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు పోతరాజ్ గెటప్ అంటే పసుపు కుంకుమ ఈ చమ్కీలనే కదా. ఇప్పుడు పెయింటింగ్ వేయడం ద్వారా మీకు అసలు కాన్సెప్ట్ ఏంటంటారు? అంటే పెయింటింగ్ వేయడం కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అందరు అప్డేట్ కావాలనేసి అనుకుంటారు. అసలు పోతరాజ్ అంటేనే పసుపు కుంకుమ కదా. సో ఇప్పుడు పెయింటింగ్ అంటే అప్డేట్ అంటున్నారు. పెయింటింగ్ అంటే అప్డేట్ అంటే లైక్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళమ్మ గావపోత్ర దినేష్ అన్న ఉండే, ఆయన తీసుకొచ్చింది అసలు పెయింటింగ్స్ అనేటివి కానీ, పెయింటింగ్స్ కానీ లెన్స్ పెట్టుకోవడం కానీ విగ్ పెట్టుకోవడం కానీ కొంచెం డేంజర్ లుక్ గా తీసుకురావడం దినేష్ అన్ననే తీసుకొచ్చింది. సో మేము ఇట్లా ఏంటంటే అరే ఇట్లా చేస్తే మాకు కొంచెం మంచిగా ఉంది అన్నట్టు మేము ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా పెయింటింగ్స్ వేసుకోవడం కానీ ఇట్లా విగ్ కానీ ఒక డిఫరెంట్ లుక్. ఎందుకంటే ఇప్పుడు పసుపు కుంకుమ చింకి అంటే అది ఓల్డ్ అయిపోతుంది చాలా. ఇప్పుడు అందరు ఏమంటారు అన్న మాకు ఇట్లా కనిపించాలా, ఇట్లా కొంచెం డేంజర్ గా కనిపించాలా, ఇట్లా కనిపించాలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు అట్లా అని చెప్పేసి మేము ఇట్లా ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగానే కదా ఓవరాల్ నడిచేది. సో అలా అని చెప్పేసి మేము ఇట్లా ట్రెండింగ్ ప్రకారంగా మేము మూవ్ ఆన్ అవుతుంది. అసలు పోతరాజ్ గెటప్ వేయాలంటే నియమాలు ఎట్లా ఉండాలి అంటారు? ఇప్పుడు పోతరా వేయాలంటే అందులో కొన్ని ఉంటాయి, కొన్ని పాటించాలి. కొన్ని జాగాలలో పోవద్దు, కొన్ని జాగాలలో తినొద్దు, కొన్ని ఫంక్షన్స్ కి వెళ్ళొద్దు, కొన్ని మంచి చెడు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు పోతరా వేయగానే అయిపోదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి పాటించుకుంటా పోతే మీకు మంచిగా ఉంటుంది. నియమాలంటే మాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? వివరంగా అంటే నేను ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళొద్దు. కొన్ని ఇప్పుడు నువ్వు ఆషాఢం స్టార్ట్ అవుతుందంటే ఇంకా సావులకు దాంట్లోకి దీంట్లో కొంతమంది పోరు, కొంతమంది ఏంటంటే వెళ్తారు. అట్లా కొంతమంది వెళ్ళకుండా ఇప్పుడు దినాలు ఇవి ఉంటాయి కదా అక్కడ తినకుండా కొన్ని పాటించాలి. ఈ ఆషాఢం శ్రావణం అనేది ఈ 2 నెలలు అనేది మంచిగా పాటిస్తే మీకు మంచిగా అవుతుంది. మీరు అమ్మవారిని నమ్ముకొని నడిచిరు అనుకో, అమ్మవారిని మిమ్మల్ని ఒక స్టేజ్ లో తీసుకుపోతుంది. లేదు నేను నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటా అంటే మీరు ఎక్కడున్నారు అక్కడనే ఉంటారు, మీరు ఎదిగేదానికి నీకు ఛాన్సే లేదు. అట్లా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే పోతరా వేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ మేము ఆషాఢం స్టార్ట్ అయ్యేటప్పుడు మేము అందరం కానీ ఇవ్వాలన్నా కానీ పోతరా వేసే వాళ్ళు చాలా మంది గోల్కొండ నుంచి స్టార్ట్ చేస్తారు. గోల్కొండ నుంచి ఆషాఢం గోల్కొండ ఫస్ట్ వారం బోనాలు అవుతాయి కదా, ఆ రోజు అందరూ గోల్కొండకు పోతరా వేస్తారు. సో అందరూ ఎట్లా అంటే ఫాస్టింగ్ నుండి చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్ ఏంటంటే ఫస్ట్ వీక్ ఒక్కటి వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ ఆషాఢంలో ఫస్ట్ వారం ఫస్ట్ పోతరాజు వేసేది ఫాస్టింగ్ మీదే వేస్తారు చాలా మంది. ఇంకా తర్వాత అందరు తింటారు. అవును, నేను ఫస్ట్ వారం నేను ఫస్ట్ ఆషాఢంలో స్టార్టింగ్ పోతరా వేసేది నేను ఫాస్టింగ్ తోటే వేస్తాను. తర్వాత నేను తింటాను తాగుతాను అన్ని చేస్తాను. డే మొత్తం నేను పోతరా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎట్లా ఉంటా అంటే రేపు పోతరా చేస్తున్నా అంటే ఇలా నైటే నేను ఫాస్టింగ్ స్టార్ట్ ఉంటుంది. 12 నుంచి నేను ఏం తీసుకోను, వాటర్ బి తీసుకోను. మార్నింగ్ ఇంకా పోతరాజ్ రెడీ అయినాక ఒక గ్లాస్ మిల్క్ తాగేసి బయటికి వెళ్తాను. మళ్ళీ పోతరాజ్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం ఇట్లా చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర మొక్కేసి నేను మళ్ళీ ఏమైనా తీసుకోవడం జరుగుతుంది, తినడం జరుగుతుంది. మీకు ఆ పోతరాజ్ గెటప్ వేసినప్పుడు పోతరాజ్ వైబ్రేషన్స్ ఏమైనా మీలో? వైబ్రేషన్స్ అంటే ఇప్పుడు మనకి ఆడుతుంటాడా అంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది. లైక్ అది చూస్తుంటేనే మనకి ఒకటి ఇట్లా గూస్ బంప్స్ అనేది రావడం జరుగుతుంది. అట్లా ఇప్పుడు మనం పోయి ఆడ పార్టిసిపేట్ చేసి మనం ఒక అమ్మ తమ్ముని లెక్క పోయి ఆమె ముంగట నిలబడితే 101% నువ్వు నియమంగా వెళ్తే నీకు గూస్ బంప్స్ అనేది చేస్తుంది. 101% ఆమె నువ్వు నమ్ముకొని ఆమె దగ్గరికి పోతే 101% ఆమె రిజల్ట్ అనేది నీకు కనిపిస్తుంది. సో ఎంత నియమం అయితే అంత నియమంగా వెళ్ళండి, ప్రే చేసుకొని మంచిగా అవుతుంది. అండ్ ఈ గెటప్ కాకుండా మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన సెకండ్ ఇయర్ నుంచి. డిగ్రీ ఇప్పుడు ఈ బోనాలు ఉన్నప్పుడే కదా ఈ పోతరాజ్ గెటప్ అనేది. మరి మిగతా రోజులు ఏం చేస్తారు? ఏమైనా జాబ్ కానీ? నేను మిగతా రోజులు అంటే నేను కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాను. భారతీ యాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఐఎఫ్ఎల్ రిలేటెడ్ సంబంధించిందని అందులో వర్క్ చేస్తుండే. తర్వాతకి నేను అదే కాక నాది సైడ్ ఇంకా ఇన్కమ్ వచ్చేసి నేను వాల్ డిజైనింగ్స్ చేస్తాను. వాల్ డిజైనింగ్స్, వాల్ పెయింటింగ్స్ చేస్తాను యాక్చువల్లీ. సో నేను రీసెంట్ విన్నది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో నేను వర్క్ చేస్తానని చెప్పాను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాను. అవును, రియల్ ఎస్టేట్ లో అంటే లైక్ ఇప్పుడు నాకు ల్యాండ్స్ ఇట్లా ఉంటాయి కదా. సో అంటే తెలిసిన అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిఫర్ చేస్తే నేను వాళ్ళకి చేస్తాను. బట్ నేను అందులో ఎక్కువ ఇన్వాల్వ్ ఏం గాను, చేస్తాను. నేను అది రెగ్యులర్ గా కాకుండా నేను అది నాకు ఒక పార్ట్ టైం లెక్క నేను చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీ అకౌంట్ అమ్మాయి పట్ల కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేశారు అన్న రీల్స్ గానీ
దాని పట్ల మీరు ఏమని సమాధానం చెప్తారు? అది అంటే నిజమే అంటారా? అంటే అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒకవేళ లేస్తున్నామంటే తొక్కడానికి చాలా మంది ఉంటారు. అవును. ఇప్పుడు మనకు నన్ను ఒక 10 మంది గుర్తుపడతారు. నేను ఎక్కడ పోయినా అరే బొబ్లన్న ఈయన పోతురా చేస్తాడు అన్న ఒక మంచి పేరు ఉంది. సో అది చెడగొట్టడానికి చాలా మంది ట్రై చేస్తారు. వీళ్ళనే కాదు ఎవరన్నా సరే. చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పెద్దోళ్ళని వాళ్ళని ఇది చేసిర్రు. అవును. ఎట్లా అంటే వాళ్ళ పేరు గలీజ్ చేయాలా, వాళ్ళని ఇది చేయాలా అని చెప్పేసి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ లో ఒకటి ఫేక్ ప్రొఫైల్ అనేది క్రియేట్ జరిగింది. మొత్తం మీ డీటెయిల్స్ ఉన్నాయి కదా దాంట్లో. అవును. అంటే ఐ మీన్ లైక్ నేను నమ్మి నా మొబైల్ అనేది మా తమ్ముళ్ళకి గాని, నా ఎంబడి ఉండే వాళ్ళకి నేను ఇస్తా. ఎందుకంటే నేను ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు గాని, ఎక్కడ ఉన్నా గాని నా కాల్ రెస్పాండ్ కావాలని చెప్పేసి ఎవలన్నా ఇప్పుడు ఎమర్జెన్సీకి కాల్ చేయొచ్చు, దేనికన్నా కాల్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్తా పాస్వర్డ్ గీస్వర్డ్. సో అట్లా నేను నమ్మి మొబైల్ ఇచ్చి నేను అన్ని చెప్పుకొని నేను నా గుంతలో నేనే పడ్డా. ఓకే. నేను నమ్మి. మొబైల్ పాస్వర్డ్ తో సహా మీరు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలా అనేసి. మీరు ఆ విషయం మరి మీ పేరెంట్స్ కి తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? మా పేరెంట్స్ కి తెలిస్తే లైక్ ఇంకా చాలా అంటే చాలా ఫైట్ చేసిన నేను. లైక్ నేను ఒక 6 to 7 months దాకా నేను బయట తిరగలేదు. ఎవరికి కనిపించలేదు. నేను అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. మరి దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చారు అంత డిప్రెషన్ లో నుంచి? అంత డిప్రెషన్ నుంచి అంటే ఇక నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్ చాలా మోటివేట్ చేసిర్రు. అరే ఇదే కాదు ఇంకా నీకు చాలా ఉంది, నువ్వు ఇప్పుడు ఎందుకు అయిపోయింది, నన్ను ఖరాబ్ అయిపోయినా అని అనుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళు చాలా మోటివేట్ చేసి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను ఒక స్టేజ్ లో తీసుకొచ్చి నిలబెట్టింది మళ్ళీ. మీ ఫ్రెండ్స్ మన స్కూల్ పక్కన మీ ఫ్రెండ్స్ వల్ల నాకు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మళ్ళీ మీ ఫ్రెండ్స్ మీకు మళ్ళీ అంటే ఐ మీన్ నా ఫ్రెండ్స్ అంటే లైక్ నా ఎంబడి ఉండే వాళ్ళు నేను ఈ పోతరాజే చేస్తుండే వాళ్ళ వల్ల కొంచెం నేను ఇదైపోయినా. నా స్కూల్ ఫ్రెండ్స్ వల్ల నాకు ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తారు, నేను ఏందనేది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు నాకు వచ్చి సపోర్ట్ చేసారు కాబట్టి నేను మళ్ళీ ఈ స్టేజ్ లో ఉన్నా. వాళ్ళ సపోర్టింగ్ వల్ల మళ్ళీ నేను బ్యాకప్ కావాలనుకున్నా. అయినా అమ్మవారి దయ నాకు ఉంది కాబట్టి నేను మంచిగా చేయడం అనేది ఆ పబ్లిక్ కి తెలిసేదాళ్ళు, నాతో ఉండేటోళ్ళకి తెలిసేదాళ్ళు. నేను అందరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నాకు. నేను ప్రూవ్ చేసుకున్నా నాకు వచ్చేది ఏం లేదు, ఎవరు నాకు వచ్చి నాకు ఏమి ఇయ్యరు. ఇప్పుడు ఇదంతా చూసి మీ పేరెంట్స్ ఏం అనలేదా? ఎందుకు ఇదంతా నీకు అవసరమా, ఏదైనా జాబ్ చేసుకో అని చెప్పని ఏం అనలేదా మీ పేరెంట్స్? అంటే ఇంకా మమ్మీ మమ్మీ డాడీవి నాతో మాట్లాడలేదు. లిటరలీ చెప్పాలంటే ఇంకా మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఇంకా నాకు ఎవ్వరు మాట్లాడలేదు నాతోటి. సో నేను ఇంకా చాలా లోన్లీ అయిపోయినా, నేను ఒక్కడినే ఉన్నా, నేను ఇంట్లో నుంచి అసలు బయటికి వెళ్ళలేదు. ఇంకా మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి అనిపించింది, ఇంకా వాళ్ళు నాకు మంచిగా మస్తు సపోర్ట్ చేసారు. మా మమ్మీ అని నాకు ఏ దాంట్లోనైనా సరే మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు. మా మమ్మీ మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది రీసెంట్ గానే, ఐ మీన్ 1 year ఇంకా అవ్వలేదు, 8 months ఏమో అవుతుంది. 8 months అవుతుంది. ఫుల్ హ్యాపీగా ఉంది. మా అక్కది లవ్ మ్యారేజ్, లవ్ కమ్ మ్యారేజ్. మా బావ ఐటీలోనే వర్క్ చేస్తాడు, అక్క బి ఐటీలోనే వర్క్ చేస్తాడు. మరి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, మీరు కూడా అంటే పేరెంట్స్ కి ఉంటది కదా, నా కూతురు ఇట్లా సెటిల్ అయ్యింది, నువ్వేంటికి ఇట్లా అవుతున్నావు అని చెప్పని వాళ్ళకి కూడా ఉంటది కదా. వాళ్ళకి కూడా ఉంటుంది. లైక్ నేను బి ఇంతకు ముందు మంచిగానే అని చేస్తుండే, బట్ నేను ఆ సిచ్యువేషన్ లో నేను స్టక్ అయిపోయి నేను ఎక్కడ వెళ్ళలేక నా మైండ్ అసలు దేంట్లో అసలు కాన్సన్ట్రేషన్ లేకుండే. లైక్ ఇంట్లోనే ఉంటుండే, తినకపోతుండే, నేను చాలా వీక్ అయిపోయినా. నేను లైక్ స్లీప్లెస్ నైట్స్ చాలా ఉన్నాయి నాకు. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి నాకు అట్లా, నేను అట్లా ఫేస్ చేయాల్సి వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్స్. ఇంకా లిటరలీ ఎట్లా అంటే ఇంకా నా పొద్దురాబాయి లైఫ్ అనేసి ఆ స్టేజ్ దాకా పోయినా. మళ్ళీ బ్యాకప్ అయ్యారంటే బికాస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళని. ఇప్పుడు సాంగ్ ఉంది కదా, ఇప్పుడు పోతురాజు వైబ్రేషన్స్ అంటే సాంగ్ వాళ్ళే కదా రావాల్సింది. సో ఆ సాంగ్ మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అని చెప్పని అది మాత్రం వస్తున్నది అంట, ఏమంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒక సాంగ్ తీయాలంటే కంపల్సరీ వాళ్ళు పే చేయాలి, కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి వాళ్ళకి. ఇప్పుడు సింగర్ ఉంటాడు, స్టూడియోకి ఉంటుంది, ఆ ఖర్చు అనేది అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే నేను Volume 1 Volume 2 అనేది తీపియడం జరిగింది. అంటే పోతరాజ్ పైననే నేను ఇట్లా ఏదో నా పేరు పైన పాట ఉండాలని చెప్పేసి నేను ఏం రాపియలేదు. లైక్ పోతరాజ్ల పైననే పాట అనేది రాపియడం జరిగింది నేను. సో అప్పుడు నేను అనేది ఫస్ట్ వాల్యూమ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అందరు ఎవరైతే మా టీం ఉంటుండేనో వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు కలెక్ట్ చేసుకొని నేను ఇట్లా అంటే ఐ మీన్ అందరూ సపోర్ట్ చేసిర్రు, అందరూ మేము పాట పాడిపిస్తామని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి నేను పైసలు కలెక్ట్ చేసుకొని
ఆ పాట అనేది వాల్యూమ్ 1 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకా వాల్యూమ్ 2కి వచ్చేసరికి ఇంకా కొన్ని మాటలు విన్నాను నేను. లైక్ ఇట్లా పాటలు ఐ మీన్ పైసలు తీసుకొని పాట పాడిపించిండ్రు. ఇట్లా కొన్ని వినేసరికి నాకు కొంచెం మంచి అనిపోయింది. సో నేను వాల్యూమ్ 2 అనేది నేను మొన్న నా ఫ్రెండ్ ఉంటాడు దినేష్ అని నా పార్ట్నర్, అంటే నాతోటి జోడీ చేస్తాడు పార్ట్నర్ అని, దినేష్ పోతరాజు లాలాపేట్. ఆయనే నేను ఇద్దరం కలిసేసి మేమిద్దరమే వాల్యూమ్ 2 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ చేతి మీద టాటూ ఎవరిది? ఈ చేయి మీద టాటూ మా అక్కది. మీ సిస్టర్? మా సిస్టర్. మీ సిస్టర్ అంటే మీకు అంత ఇష్టం? చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఏ సిచ్యువేషన్ ఉన్నా ఏ దేంట్లో ఉన్నా నాకు సపోర్ట్ చేసేది ఫస్ట్ మా అక్కనే. మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ నాకు మా అక్క. ఓకే. మీ అక్కకి ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏదైనా దాచారా మీ అక్క దగ్గర సీక్రెట్ గానీ ఏమైనా? ఇంకా సీక్రెట్ అంటే నాకు మా అక్కకి అంత సీక్రెట్స్ ఏముండే, ఏమున్నా ఓపెన్ గా మాట్లాడుకుంటాం. నేను ఏదో ఒక విషయంలో సీక్రెట్ అనేది దాస్తారు కదా. అంటే కొన్ని మ్యాటర్స్ నేను దాచబెట్టినా, ఇంకా అవి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటలే నేను. ఓకే ఓకే, సీక్రెట్ అంటున్నారు కదా, ఫ్యూచర్ లో ఆ విషయం మీ అక్క గారికి తెలిస్తే? అట్లా ఏం లేదు, మా అక్క అర్థం చేసుకుంటాను. ఓకే, మరి అర్థం చేసుకున్నప్పుడు మీ తన దగ్గర దాచవలసిన అంటే చెప్పలేని సిచ్యువేషన్స్, అందుకే చెప్పుకోలేదు. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీరు గురువు అయినా వేరే వాళ్ళకి గెటప్ అయ్యే అవకాశం ఉంది? ఐ మీన్ ఇప్పుడు నేను ఓవల్కి గెటప్స్ వేయించేంత సిచ్యువేషన్ లో అయితే లేదు. నేను ఓవల్ని ఫస్ట్ థింగ్ నేను ఓవల్ని నమ్మొద్దని చాలా గట్టిగా ఫిక్స్ అయినా. ఎందుకంటే నేను లైఫ్ లో నేను చాలా దెబ్బతిన్నా. లైక్ ఫ్రెండ్స్ పరంగా కానీ ఎవరైనా నమ్మినా కానీ, అంటే నమ్మక ద్రోహం అంటారు కదా, అలా నాకు చాలా గట్టిగా తగిలింది. సో నేను అక్కడ నుంచి బౌన్స్ కావడానికే నాకు ఆల్మోస్ట్ నాకు ఒక ఇయర్ పట్టింది. 1 year పట్టింది నేను అందులో నుంచి నేను మళ్ళీ బౌన్స్ కావడానికి. ఇప్పుడు వాళ్ళు ఇలా నమ్మక ద్రోహం చేశారని వాళ్ళు తెలిసింది, సో మీరు వాళ్ళని ఫర్గెట్ చేసి వదిలేసారా, లేకపోతే ఎందుకు ఇలా చేశారు అంటే లైక్ కర్మ అనేది ఉంటది కదా. ఇప్పుడు నాకైంది, రేపటి దినం వాళ్ళ కాదని గ్యారంటీ ఏంది? ఓకే, అంటే మీకు ఎవరిని మోసం చేసినా ఫర్గెట్ అంతా గాడ్ కి. అంతే, ఇంకా ఆమె ఉంది, ఆమె నమ్ముకొని ఉన్నా కాబట్టి కదా నేను మళ్ళీ ఇట్లా బౌన్స్ అయి నేను మళ్ళీ నా స్టేజ్ లో నేను ఉన్నా. ఓకే, ఆమెనే చూసుకుంటుంది, ఆమె ఏం చేయాలనుకుంటో ఆమె చేస్తుంది. ఒకవేళ నేను కర్మలత నేను తప్పు చేసి ఉంటే నేను ఫేస్ చేసిన ఆ సిచ్యువేషన్, నేను ఫేస్ చేసిన చలో అయిపోయింది, నేనేందో నాకు తెలుసు, నేను రిగ్రెట్ అయినా, నేను సఫర్ అయినా, నేను మళ్ళీ బౌన్స్ అయినా, నేను నా స్టేజ్ లో నేను ఉన్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు లైఫ్, మళ్ళీ నా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఎవరికైనా ప్రాంక్ చేయగలరా? ఇప్పుడు ప్రాంక్ అంటే మీ ఫ్రెండ్స్ లో చేయాలి, అది ఖచ్చితంగా ప్రాంక్ అయితే అవ్వాలి. ప్రాంక్ అంటే అవుతారు, నా పార్ట్నర్ ఉన్నాడు. ఓకే, కాల్ చేయండి. అయితే ఏ విషయం మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నారు? ఐ మీన్ లైక్ వీడు ఎట్లా అంటే నా ఫాదర్స్ కి. హలో, ఏడున్నా దినేష్? ఆఫీస్లో ఉన్నావా? నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఏం లేదురా భయ్, ఏం లేదురా భయ్, రా నాకు నచ్చలేదు. ఏ లేదురా భయ్, ఏ లేదు, నాకు అర్థమైతలే, ఏం అర్థమైతలే నాకు. ఏ వద్దురా భయ్, నేను వెళ్ళిపోతున్నా, మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నా. ఏ వద్దురా భయ్, నేను రైల్వే స్టేషన్లో ఉన్నారా భయ్, వెళ్ళిపోతున్నా. నేను ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నేను లేను. ఏం కాలేదురా. సరే నేను మళ్ళీ చేస్తారా నీకు, నేను మళ్ళీ చేస్తారా? లేదురా, ఎవ్వరు లేరు. నేను నాకే నచ్చుతలే, నేను వెళ్ళిపోతున్నా. సరేరా దినేష్, బాయ్. మీరంటే ఎంత కేర్ కనబడుతుంది తనకి. అందుకే ఐ మీన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఇద్దరు ఉంటారు ఎప్పుడు నాకు. నా వెల్ విషర్ కానీ, నాకు అవ్వాలన్నా నాకు బ్యాక్ సపోర్ట్ కానీ. నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అఖిల్ అని చెప్పేసి. అఖిల్, దినేష్, వీళ్ళిద్దరు నా స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఈడు ఐ మీన్ దినేష్ అనే ఈయన ఇట్లా పోతరా స్టార్ట్ చేసింది, నా దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసింది.
అట్లా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరికి ఎట్లా అంటే నాకేమైనా అయిందంటే ఫస్ట్ ఊరికొస్తారు. ఓకే, అంటే కనబడుతుంది తన వాయిస్ లో ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. ఆ చాలా టెన్షన్ అయిపోతారు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు వాడు అందరికి కాల్ చేసేసాడు, మా ఫ్రెండ్స్ కి కాల్ చేశాడు, వీడు ఇట్లా చేస్తుండు, లేకపోతే మా ఇంటికి కాల్ చేశాడు అట్లా. ఇప్పుడు ఫోన్ చేయండి, జస్ట్ ప్రాంక్ అని చెప్పండి, ఏమంటారో చూడండి. తిడతారంటారా? తిడతాడు, 101% తిడతాడు వాడు. మళ్ళీ కంగారు పడతారు కదా. అదిగో ఆల్మోస్ట్ కాల్ చేశాను. హలో, ఏమైంది, వాళ్ళకి కాల్ చేసినావు? ఏం లేదు రా, జర ప్రాంక్ చేస్తుండే. గలీజ్ మాటలు మాట్లాడాక రప్పించాడా ఇంటర్వ్యూలో నేను. సరే రా, నేను కాల్ చేస్తా మళ్ళీ నీకు. సీరియస్లీ అంత మీరంటే అంత కేరింగ్ కనబడుతుందా అర్థమవుతుంది. ఇక వీళ్ళే నాకు, ఎందుకంటే నాకు ఏదైనా సరే ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందో కానీ ఫస్ట్ వచ్చి నిలబడేది వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. బ్యాక్ బోన్. నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, బట్ మెయిన్ గానైతే వీళ్ళిద్దరు. దినేష్ గానీ అఖిల్ గానీ. లైక్ అఖిల్ అనేటోడు ఎట్లా అంటే ఇంకా మా ఇంటి మనిషి లెక్క ఉంటాడు, మా మమ్మీతో కానీ మమ్మీ తినిపించడం కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాడు వాడు. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది? నాకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్ అంటే మా డాడీ చేసే బిర్యానీ. మీ డాడీ? ఓకే, మీ డాడీ బిర్యానీ కూడా. మాకు క్యాటరింగ్ ఉంది. ఓకే, మాకు క్యాటరింగ్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ డాడీకి 38 years ఎక్స్పీరియన్స్ ఉంది కుకింగ్ లో. సో ఇంకా డాడీ షెఫ్. డాడీ చేయి కింద ఒక 10 to 15 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు షెఫ్స్ అందరు. అంతేగాని డాడీ చేసిన వంట ఇష్టం, అమ్మ చేసిన వంట ఇష్టం లేదంటారా? ఐ మీన్ లైక్ మా మమ్మీకి ఏం రావు అసలు కుకింగ్, ఇప్పటికీ రావు. ఆల్మోస్ట్ మమ్మీ డాడీది మ్యారేజ్ అయిపోయి 35 years అవుతుంది. సో మమ్మీకి ఏమి రావు. సో డాడీ ఏమున్నా సరే డాడీ మార్నింగ్ లేస్తాడు, కుక్ చేస్తాడు, ఆయన ఆఫీస్ కి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతాడు. ఆంటీ గారు వచ్చే కోడల నుంచి అయినా ఆశిస్తారేమో. ఇంకా ఏమో చూడలేము ఫ్యూచర్ లో, ఇంకా మమ్మీ డాడీ చూపించిన వాళ్ళనే చేసుకుందాం అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, గుడ్. అంటే మమ్మీ వాళ్ళ ఈ పిల్లని చేసుకున్నా కానీ తక్కువ చేసుకుంటారు. ఓకే, రోడ్ మీద వెళ్ళే అబ్బాయి ఎవరు ఆ పిల్లకి తాళి కట్టారు అంటే కట్టేస్తారా? రెడీ. తన గురించి ఏం తెలుసుకోపోయినా, ఎందుకంటే మమ్మీ డాడీ చూసారు కదా, వాళ్ళు చూస్ చేసింది బెటర్ ఉంటది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇట్లానే ఒక సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన, లైక్ లవ్ ఫెయిలియర్ ఉండే, నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసిన, ఇంకా నేను ట్రై చేయాలని నాకైతే అస్సలు లేదు. సో అట్లా అని చెప్పేసి ఇంకా నా ఫ్యూచర్ది, నా లైఫ్ మ్యాటర్ కానీ, నా మ్యారేజ్ మ్యాటర్ కానీ, ఇంకా మమ్మీ డాడీ కానీ మొత్తం మమ్మీ వాళ్ళ డాడీ ఇష్టమే, మీ ఇష్టం మ్యారేజ్. ఖచ్చితంగా ఇదైతే మీ మమ్మీ మీ డాడీ చూస్తారు 101%. నా ప్రతి ఒక్క వీడియో మా ఎంటర్ ఫ్యామిలీ మొత్తం చూస్తుంది. నా ఇంటర్వ్యూ వీడియో అనే కాదు, నేను వేసిన ప్రతి ఒక్క పోత్రాజ్ వీడియో కానీ, నా ఇన్స్టాగ్రామ్, మా మమ్మీ డాడీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు ఇద్దరు. నా రీల్స్ కి లైక్ కొట్టడం కానీ, కమెంట్ చేయడం కానీ, మా మామ, మా పిన్ని వాళ్ళు, మా చిన్న చెల్లె ఉంటుంది గ్రహతి అని చెప్పేసి, తను కానీ అందరూ నా ప్రతి ఒక్కటి వీడియో చూస్తారు. అట్లా అవును, ఫ్యామిలీ మెంబర్స్ కదా సపోర్ట్ చేయాల్సింది. ఇప్పుడు పోతురాజు చేతిలో ఉంటుంది చూసారా కొరడ, చర్మకోల. సో దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఐ మీన్ ఇరగోల అనేది లైక్ అమ్మ ఇచ్చిన ఒక ఆయుధం. అంటే దయ్యాలు గియ్యాలు రాకుండా తరిమి కొట్టడానికి అమ్మవారు ఇచ్చిన ఒక ఆయుధం. ఆ ఆయుధం అనేది రెండు ఇరగోలలు పట్టుకొని ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారిని ఎదుర్కొస్తాడు, పుట్టింటికి తీసుకొస్తాడు పోతరాజు. సో ఆ ఇరగోల అనేది నేను ఒక 3 years కింద నేను పర్చేస్ చేసుకుంటుండే. బట్ నేను ఏంటంటే నేను మళ్ళీ ఇంత అమౌంట్ పెట్టి నేను పర్చేస్ చేసుకోవాలని చెప్పేసి నేను జస్ట్ చూసి ఆ ఇరగోల ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది చూసి నేను తయారు చేయడం స్టార్ట్ చేసినాను. ఓన్ గా రెడీ చేయడం స్టార్ట్ చేసినాను. నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నేను ఇరగోలలు అనేది నేనే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు మా బ్రదర్స్ కానీ ఎవరన్నా కానీ తెలిసిన వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యేసి, అన్న నేను ఇట్లా ఇరగోల తీసుకోవాలనుకుంటున్నాను, నాకు కావాలన్నా అని చెప్పేసి చెప్తే నేను వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వేరే వాళ్ళకి కూడా మీరే ప్రిపేర్ చేసి ఇప్పుడైతే నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఎంత పే చేసుకుంటారు మీరు? ఇప్పుడు ఒక్కొక్కటి ఇచ్చి వెళ్తారు, అన్న ఇవన్న ఇంత అన్న అని చెప్పేసి ఇచ్చి వెళ్తారు. ఇక నేను వాళ్ళ అయితే బార్గెన్ ఏం చేయలేను, ఎందుకంటే అందరు తెలిసిన వాళ్ళు, మా అన్నలు ఉంటారు. నాకు రిజ్మెంటల్ బజార్ లో సందీప్ అన్న అని ఉంటాడు, మెయిన్ ఆయన నాకు ఫుల్ బ్యాక్ సపోర్ట్. సందీప్ అన్న, నాగరాజ్ అన్న అని చెప్పేసి వాళ్ళిద్దరు ఎట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు వచ్చి ఇలా అవుతారు. వాళ్ళకి ఏంటంటే
నేను నా ఖుషితో నేను చేసిస్తా వాళ్ళకి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఈ పోతరాజ్ గెటప్ ద్వారా మీరు ఇప్పుడు దాకా ఎంత సంపాదించి ఉండొచ్చు? ఇప్పటిదాకా ఎంత సంపాదించినా అనేది పక్కకు పెడితే ఒక మంచి పేరు అయితే నేను సంపాదించుకున్నాను. ఇంకా అంతకన్నా ఏం కావాలి? మంచి పేరు ఇంకా అన్నంగానే ఎవరికి గుర్తు రాకుండా ఉంటుంది. అట్లా ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మనీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నేను మాటకి ఇస్తా. నేను పైసలు తర్వాత నేను ఇప్పుడు కాదు రేపన్నా కమాయించుకోవచ్చు పైసలు, కానీ మాట పోయింది అనుకో మన పేరు గలీజ్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది దానికి. మీ మాట మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటది అంటారు కదా, మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో అట్లా అని చెప్పేసి నీవు ఇంత పేరు కమాయించి ఇంత పైసలు సంపాదించినా ఇట్లా నువ్వు ఒక్కోళ్ళకి ఒక తప్పు మాట ఇచ్చినావు అనుకో నీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నువ్వు చేసింది ఎవరు చూడరు. నువ్వు ఎంత మంచి పని చేసినా నీకు ఒక మాట అనేది క్రియేట్ అయిపోతుంది. అరే వీడు ఇట్లా చేసింది అవి ఇట్లా మాట ఇచ్చి ఇట్లా వెళ్ళిపోయిండు అన్న ఒక పేరు అనేది రిమార్క్ అనేది పడిపోతుంది. సో నేను అందుకనేసి నేను పైసకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇయ్య, నేను మాటకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎట్లా అంటే నేను వస్తున్నా అన్న అంటే నేను 101% వస్తాను. నేను నాకు ఆపోజిషన్ నుంచి నాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ నేను ఒకసారి మాట ఇచ్చిన అంటే మాటకి వెళ్ళిపోతాను. ఒక డేలో వాళ్ళకి ఇంకా మాట ఇచ్చారంటే ఇంకా వాడేకి అదే కన్ఫర్మ్. నెక్స్ట్ డే ఎవరు వాళ్ళకన్నా ఎక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా నో చెప్పేస్తాను. ఫస్ట్ ఎవరికైతే మీరు ఓకే అట్పాలన్న డేట్ కి వస్తామంటే ఆ డేట్ కి నేను పక్కా వెళ్తాను. ఫస్ట్ ఓకే చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ కి వెళ్తారు కదా, సో ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా మీకు బ్యాడ్ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఫేస్ చేసి ఉంటారా మీరు? అంటే అన్ని ప్రోగ్రామ్స్ అని కాదు, కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మేము ఫేస్ చేసినాము. లైక్ ఎట్లా అంటే మమ్మల్ని పిలుస్తారు, పోతరాజ్ అన్న మాకు పోతరాజ్ చేయండి అది ఇది అని చెప్పేసి పిలుస్తారు. పిలిచేటప్పుడు మంచిగానే పిలుస్తారు. తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఒక్కొక్క కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వచ్చినాయి అంటే లైక్ మీకు బాత్ చేసుకోవడానికి వాటర్ బిల్ లేకుండే, మాకు ప్రాపర్ గా ఫుడ్ బిల్ లేకుండే, మాకు తినడానికి తిండి బిల్ లేకుండే, మేము స్నానం చేసుకోవడానికి వాటర్ బిల్ లేకుండే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లా మేము ఫేస్ చేసినాము. ఎట్లా అంటే ఇంకా అయిపోయింది వాళ్ళ పని అయిపోగానే మమ్మల్ని ఇంకా కేర్ చేయడం బంద్ చేయడం కానీ ఇది చేయడం కానీ ఎట్లా చేసారు. సో అందరికి ఏం చెప్తా అంటే మీరు ఎలా అయితే పిలుస్తున్నారో మీరు ఎలా అయితే ప్రోగ్రామ్ వేపించుకుంటున్నారో అలా కొంచెం కేర్ తీసుకోండి, రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోండి. తినడానికి కానీ సరే ఫుడ్ కి కానీ అట్లా కేర్ తీసుకుంటే మాకేందంటే నెక్స్ట్ టైం మాకు రావడానికి మంచిగా అనిపిస్తుంది. అదే అన్న వాళ్ళు మంచిగా చూసుకోరు అన్నట్టు మేమే మీకు కాల్ చేసి అడుగుతాం అన్న ఏమైనా ప్రోగ్రామ్ ఉందా అని చెప్పేసి. బట్ మీరు కేర్ తీసుకోకపోతే మాకు ఎట్లా ఉంటుంది, మీరు ఇంకోసారి కాల్ చేసినా మాకు రాబోద్ది కాదు. అంటే ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని హగ్ చేసుకోవడం ఇలాంటివి విన్నాము. హగ్ చేసుకోవడం ఇలాంటివి అంటే లైక్ కొన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా అంటే తాగేసి డ్రింక్ చేసి ఉంటారు, ఎట్లా పూసలు గుంచుతారు. ఇక కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఎట్లా అంటే లైక్ సూర్యులతో కొలుస్తారు, బ్లేడ్ తోటి ఇట్లా కట్ చేస్తారు, మనం మారుతుంటే కాలు కింద శిశం పెంకలు వేస్తారు. ఇప్పుడు పోతరాజ్కి ఇప్పుడు వేసినామంటే అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము అట్లా కాదు అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఎట్లా అంటే ప్రోగ్రామ్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది కదా. అంటే ప్రోగ్రామ్ కి వెళ్ళి మీరు గాయాలు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ అట్లా ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో అయితే అట్లా ఫేస్ బి చేసినాం. సూదులతో కూర్చోడం కానీ ఇప్పుడు గ్లాసెస్ బ్రేక్ చేసి కింద వేయడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ బి ఫేస్ చేసినాం. గాయాలు బాగానే తగిలి ఉంటాయి, చాలా గాయాలు అయ్యాయి. ఒక సిచ్యువేషన్ ఎట్లా అంటే మేము లాలాపేటలోనే మా ఫ్రెండ్ వాళ్ళు అన్న ఉంటాడు సాగర్ అన్న అని చెప్పేసి, ఆయన దగ్గర చేసినప్పుడు నేను లైక్ మేము ఆడుకుంటూ వస్తున్నాము, ఎవరో తెలియదు బీర్ బాటిల్ అనేది రోడ్ పైన వాళ్ళ కొట్టేసారు. నేను ఆడుకుంటా గ్లాసెస్ అనేది దొక్కేసిన మొత్తం. సో మొత్తం బ్లడ్ అయిపోయింది నా లెగ్. అట్లా అయినా బి నేను ఏంటంటే ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా రోడ్ మొత్తం రెడ్ అయిపోయింది కింద నేను ఆడేటప్పుడు. అప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆపేసి కాలికి బట్టలు కట్టి అట్లయినా బి నేను ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నేను ఆడుతూనే ఉన్నాను డాన్స్. అంటే మీకు ఆ సాంగ్ వినగానే వైబ్రేషన్ ఏమైనా వచ్చి ఏది తగిలినా కూడా కంప్లీట్ అయిపోవాలన్నా? అప్పుడు మనం పోతరాజ్ అనేది రెడీ అయినప్పుడు మనకి ఏం చిన్న దెబ్బ తగిలినా మనకు అంత మనం పట్టించుకోము, అంత ఏం ఇది కాదు, నొప్పి కూడా అంత నీకు అర్థం కాదు. ఒక్కసారి నువ్వు స్నానం ఇట్లా చేసుకున్న తర్వాత నీకు పెయిన్స్ ఏంటంటే పెయిన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతాయి. గజ్జలు ఇట్లా కట్టుకొని మేము పూసలు వేసుకొని పూలదండలు వేసుకొని విగ్గు పెట్టుకొని ఒక దగ్గర ఒక 5 to 10 kgs వరకు మేము వెయిట్ వేసుకొని ఆడతాము. అప్పుడు మాకు ఏమంత అర్థం కాదు. తర్వాత మేము ఈ వేషం ఇప్పేసిన తర్వాత వేషధారణ అయిపోయిన తర్వాత
ఆ పెయిన్స్ అనేటివి తెలుస్తుంది. లైక్ కాళ్ళు గుంజుతాయి. ఆడి ఆడి అంతసేపు ఒక 6 to 7 hours నాన్ స్టాప్ ఆడితే ఎవరికైనా కాళ్ళు గుంజుతాయి. మేము ఇంకా వెయిట్ వేసుకొని మేము ఆడతాము. మరి దానికి ట్రీట్మెంట్ మీరు నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ అంటే అమ్మని నమ్ముకొని ఇంకా మేము ఉంటాం కాబట్టి అన్నీ ఓకే అవుతాయి. మళ్ళీ ఒక స్లీప్ చేసి మళ్ళీ మార్నింగ్ వరకు సెట్ అయిపోతుంది. మార్నింగ్ మళ్ళీ ఎవ్రీథింగ్ మళ్ళీ ఆల్రెడీ అయిపోతుంది. అట్లా ఫ్యూచర్ లో ఇలాగే పోతురాజు గెటప్ వేసే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ముంగట పోతురాజు చేసే వాళ్ళకి పోతురా వేయండి. బట్ ఎట్లా అంటే మీరు అమ్మవారికి తమ్ముళ్ళ లెక్క అనుకొని వేయండి. నేను ఏదో ఫేమస్ అవుతా, నాకు పేరు వస్తుంది, నేను పోతురా చేస్తా అని మాత్రం పోతురా వేయకండి. నేను చెప్పేది అదే. ఏంటంటే మీరు అమ్మని నమ్ముకొని మీరు వేసిరు అనుకోండి, మీరు ఆటోమేటిక్ మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆమెనే తీసుకొస్తుంది. ఎందుకంటే నువ్వు ఆమెకు మంచిగా చేస్తున్నావు కాబట్టి ఆమెనే నీకు ఒక స్టేజ్ కి అనేది తీసుకెళ్తుంది. అంటే అమ్మవారికి తమ్ముడు స్థానంలో ఉండి చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అమ్మవారు అనేది కరుణిస్తుంది. 101% కరుణిస్తుంది. కాకపోతే నేను షోకులకు వేస్తా, నేను పోతురాజు, నేను ఎంజాయ్మెంట్ కి వేస్తా, నేను పేరు కోసం వేస్తా అంటే మాత్రం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు. మీరు ఎదగరు, ఏముండదు మీకు. ఇంకా ఎట్లా అంటే ఇంకా మీకు లుక్సాన్ అవుతుంది కానీ మీకు గెయినింగ్ అనేది ఉండదు ఇంకా అందులో. సో నేను చెప్పేది అదే, వేయండి పోతురా వేయండి, వేయకని అంటలేను. ఇప్పుడు ఎందుకంటే ఫ్యాషన్ అయిపోయింది అందరికి పోతురా వేయడం. చిన్న చిన్న పోరలు వీళ్ళందరూ వేస్తారు. ఇట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూసిన నేను, లైక్ ముఖానికి మేకప్ వేసుకొని డాన్స్ ఆడుకుంటా, ఆ షార్ట్ చెడ్డీ మీద సివిల్ మీద మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నట్టు అయిపోతుంది. రీసెంట్ గా చార్మినార్ దగ్గర శివుడు బట్టలు వేసుకొని ఆ పోతురాజు గెటప్ వేసుకొని అని ఒకటైతే విన్నాను. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు అట్లా చేస్తేనే కదా ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే బయట అవ్వలు మన ఇజ్జత్ తీసలేరు, మన దేవుళ్ళని కించపరుస్తలేరు. మన అంతలో మన వాళ్ళే ఇట్లా మన దేవుళ్ళని కించపరుస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు అట్లా చేసుకుంటే నీకు ఏం వస్తుంది? నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లైక్ల కోసం నువ్వు అట్లా చేస్తే రేపటి దినం మన దేవుళ్ళని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అరే వీళ్ళేంద్ర వీళ్ళ దేవుడిని గిట్ట చేస్తారు. ఈ పోతురా అంటే ఒక దేవుడే, ఆ అమ్మవారి తమ్ముడు అంటే ఒక దేవుడు. సో మీరు వాళ్ళనే ఇట్లా కించపరిచినట్టు మీరు ఇన్స్టాగ్రామ్ లో లైక్ల కోసం వీళ్ళ కోసం మీరు వాడుకుంటే రేపటి దినము హిందూ ధర్మం అంటే వాల్యూ లేకుండా వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేది అదే, పోతురాజు అంటే అమ్మవారి గుడి దగ్గర డెఫినెట్ గా కాపలా అనేది ఉంచుతారు ఎక్కడైనా, ఏ ఊర్లో అయినా. మరి అంటే ఆ అమ్మవారికి తోడు అనేదే కదా. సో ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు మనం అట్లాగే ఉండాలా. బట్ ఇట్లా మీరు లైక్ల కోసం వీళ్ళ కోసం చేసుకుంటూ పోతే ఇప్పుడు మన దేవుళ్ళని మనమే కదా కించపరుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఏ ఊర్లో మీరు పోతురాజుని బాగా పెద్దగా చూస్తుంటారు? నేను అంటే మా లాలపేటలో మొన్న రీసెంట్ గా అంటే ఒక 1 year కింద బొడ్రాయి పండుగ అయింది. అప్పుడు చాలా భారీ ఎత్తుగా చేసిరు మా లాలపేటలో. అంటే ఉన్న బొడ్రాయిని మళ్ళీ పునఃస్థాపితం చేసి చాలా భారీ ఎత్తుగా చేసిరు. అక్కడ నేను చూస్తున్నాను అసలు బొడ్రాయి అంటేనే పోతురాజు. సో ఆ పండుగ అనేది చాలా భారీగా అయింది. నేను అప్పుడు చూస్తున్నాను. అంటే ఇప్పుడు పోతురాజు బొమ్మ తొలగించడం అలాంటిది ఎక్కడైనా చూసారా? అంటే అట్లాంటి నేను ఏం చూడలేదు. అంటే విజయవాడ దగ్గర పోతురాజు బొమ్మ డెవలప్మెంట్ కోసం తీసేశారు కదా, ఆ విషయం మీకు ఏం తెలియదా? అంటే డెవలప్మెంట్ కోసం అనేది అది నేను ఇంకా చూడలేదు. ఇప్పుడే కదా చాలా రోజులు అవుతుంది కదా అది తీసేసి. అది అంతా నేను అంటే మీరు దాన్ని క్వశ్చన్ చేయలేదు? చూడలేదు నేను ఆన్లైన్. చూసారు కదా పోతురాజు కష్టాలు గానీ ఆటుపోట్లు గానీ అన్ని ఎదుర్కొని ఇప్పుడు దాకా ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మూవీ బిల్లెట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి. ఇట్లా మీరు సపోర్ట్ చేసినందుకే మాకు ఒక మంచి గుర్తింపు అనేది రావడం జరిగింది. సో అందరూ ఇట్లానే సపోర్ట్ చేయాలి, ఈ ఛానల్ కి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.